కడపలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వ్యవహారం ఏంటంటే అక్రమ సొమ్ము పంపకాలు. అన్ని దందాలు చేశారు, డబ్బులు సంపాదించారు. అక్కడ వీళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫాలోయర్ ఒక ఆయన ఉన్నాడు, డిప్యూటీ మేయర్ కడపలో. అందరూ కలిసి ఆ డబ్బులు ఇవ్వలేదని అతను చంపేశారు. చంపేసి దండ వీరేశారు. దండేసి తెలుగుదేశం చంపేసిందని మా మీద పెట్టేశారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేపిస్తే అడ్డంగా దొరికాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం. రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. వాళ్ళు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం. రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సంక్షేమం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ.